కిడ్నీ మార్పిడి చేసే ముఠా వ్యవహారం గుట్టురట్టయింది. ఓ మహిళ కిడ్నీ తీసి మరొకరికి మార్చే క్రమంలో కిడ్నీ దాత అయిన మహిళ మృతి చెందడంతో వ్యవహారం బయటపడింది. వివరాల్లోకి వెళితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగుడు, పుంగునూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్లు తమ వద్దకు డయాలసిస్ చేసుకోవడానికి వచ్చే ధనవంతులైన కిడ్నీ బాధితులను గుర్తించి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కిడ్నీ ఏర్పాటు చేస్తామని బేరాలు కుదుర్చుకుంటారు. ఈ క్రమంలో విశాఖపట్నం మధురవాడకు చెందిన కిడ్నీ బ్రోకర్లు పెళ్లి పద్మ, కాకర్ల, సత్య వెంకటేశ్వరతో వ్యాపార లావాదేవీలు మాట్లాడుకొని కిడ్నీ దాతలు ఏర్పాటు చేసుకునేవారు. వచ్చాడు ముందరకు ఫోటో తీసుకున్నా ఫోటో మా ఇక్కడ చూడమ్మా. బ్రోకర్ల ద్వారా వారిని వైజాగ్ నుంచి మదనపల్లికి రప్పించే కార్యకలాపాలు కొనసాగించేవారు. ఈ నేపథ్యంలో మదనపల్లి ఎస్బీఐ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గ్లోబల్ ఆసుపత్రిలో డాక్టర్ అవినాష్, డాక్టర్ స్వాతి అక్కడే పనిచేసే నీరంజ్ అనే మధ్యవర్తితో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా చాలా కాలంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ మధురవాడ చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీ తీసుకునేందుకు బేరం కుదుర్చుకొని అక్కడి నుంచి ఆదివారం మదనపల్లికి యమునను మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం యమున కిడ్నీ తీసే సమయంలో వైద్యం వికటించి ఫిట్స్ రావడంతో యమున మృత్యువాత పడింది. ఈ విషయాన్ని భర్త సూరిబాబుకు తెలియకుండా తిరుపతికి వస్తే డబ్బులు ఇస్తామని చెప్పి తిరుపతిలో ఓ లాడ్జ్ వద్ద కలుసుకున్నారు. అక్కడ తన భార్య మృతి చెందిన విషయాన్ని సూరిబాబుకు తెలిపారు. విషయం బయటకు పోనివ్వకుండా డబ్బులు ముట్ట చెప్పడానికి బేరసారాలు జరపక సూరిబాబు 112 ద్వారా తిరుపతి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మనకు ఇక్కడ ఒక యమున, సాది యమున, వయసు 29 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ కృష్ణ. ఈ భర్త లేట్ చనిపోయాడు, 8 years బ్యాక్ చనిపోతాడు. వీళ్ళది బుడ్డపాలెం విలేజ్, వైజాగ్ దగ్గర. ఈ మండలం నుంచి ఆనందపురం మండలం వస్తుంది, వైజాగ్ దగ్గర. ఈమెకు ఎట్లంటే ఈ పద్మ అనే ఆమె, సత్య అనే ఆమె, వీళ్ళు కూడా గాజువాక మండలము. అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారన్నమాట. ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మదనపల్లిలో బాలు అనే ప్లస్ మెహరాజ్ అని ఇద్దరు డయాలసిస్ టెక్నీషియన్ కదిలో ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే ఈ పద్మ అండ్ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్లో. వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడము, ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి కారణమవుతారు. యాక్చువల్గా వీళ్ళు 9వ తేదీ వస్తారు, ఇక్కడికి హాస్పిటల్కి అడ్మిట్ అవుతారు. 9 ఆపరేషన్ జరిగిపోతుంది. 10 మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది హాస్పిటల్. 10 మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని తిరుపతి షిఫ్ట్ చేస్తారు. అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పంపించాలనే ఉద్దేశంతో బాడీ షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి విషయము వాళ్ళ మదర్కి చేస్తారు. ఎంత డిసైడ్ ఉంది ఏమన్నా ఉందో వాళ్ళ మదర్కి చెప్తాడు అనమాట. వాళ్ళ మదర్ చెప్పి మీ అమ్మాయి ఇట్లా వచ్చింది, కిడ్నీ చేసుకుంది, చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్తారు. అక్కడ వాళ్ళు లోకల్గా వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే తర్వాత ఈమెతో ఎవరితో డిసైడ్ యమునతో ఫ్రెండ్షిప్గా ఉంటాడు సూరిబాబు అనేవాడు. అతను సూరిబాబుకి ఫోన్ చేసి కనుక్కుంటారు విషయం ఏం జరిగింది, ఎట్లా జరిగిందంటే అతను సూరిబాబు మొత్తం వాళ్ళకి రివీల్ చేశాడనమాట. ఈ విధంగా జరిగింది, కొంచెం ఏదో ఆస్తి చూపించి డబ్బులు ఇస్తామని చెప్పి ఆస్తి చూపించేసి ఈ మెహరాజు బాలు ఆమెను ఈ పద్మ సత్య వాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మరుసటి రోజు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చనిపోయింది, ఇక్కడ తీసుకొచ్చాము, తిరుపతిలో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిసైడ్ వాళ్ళ మదరు సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకొని 112కు కాల్ చేస్తారు. తిరుపతిలో 112 కాల్ చేపించి తిరుపతి ఈస్ట్ పోలీసు వాళ్ళకు దృష్టికి వెళ్తుంది సమస్య. వాళ్ళ నుంచి మనకు ఈ ఆపరేషన్ జరిగింది ఇక్కడ అంతా కాబట్టి వాళ్ళ నుంచి మనకు వస్తుంది. మనం దీంట్లో విచారణ చేపడుతున్నాము.
ఇప్పుడు సూరమ్మ అనే ఆమె అంటే డిసీడ్ యమున వాళ్ళ మదర్ వచ్చింది. సూరమ్మ కంప్లైంట్ చేయడం జరిగింది కదా. ఈ కంప్లైంట్ మేరకు మనం కేసు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. డెడ్ బాడీ వచ్చి యమునాకి హాస్పిటల్లో ఉంది. ఆమెకు ఇన్వెస్ట్ కనెక్ట్ చేసి పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఇంకా ఎవరు నాకు వెనకాల మొత్తం అంతా బయట సరే.